నిన్నటికి నిన్న బయటకు వచ్చిన ఒక దారుణమైన విషయం అనాలా, దాన్ని ప్రజలందరూ ఆశ్చర్యపోయే విషయం అనాలా అర్థం కాని విషయంలో ఉంది. జడ్జి గారికి కూడా 2 కోట్ల రూపాయల వాచ్ గిఫ్ట్గా పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని నేను ఇవ్వలేదు అంటూ నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన ఖండన ఎలా చూడాలంటారు ఈ సంఘటనలు? అసలుకి ఈరోజు గణతంత్ర దినోత్సవం అండి. 5 కోట్ల ప్రజానీకానికి, తెలుగు జాతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం విధ్వంసం తప్ప ఏమీ లేదు. అయితే ఇక్కడ విధ్వంసం వరకే ఆగిపోయి ఉంటే పర్వాలేదు, వ్యవస్థల్లో కూడా న్యాయ వ్యవస్థని కంప్లీట్గా దానిపైన దుష్ప్రచారం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడాన్ని తీవ్రంగా ఈరోజు నేను ప్రత్యేకంగా ఖండిస్తున్నాను. న్యాయస్థానాలను కూడా తప్పుదావ పట్టించేటువంటి పాలన బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మనం చూసామని నేను గట్టిగా చెప్పగలను. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి విమర్శలు చేసినా కూడా మనం అల్టిమేట్గా అంతిమంగా మాకు న్యాయం కావాలి అని అనుకున్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్తాం. కానీ ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానాల న్యాయమూర్తులకు కూడా ఆ అవినీతి మరక అంటడం అనేది చాలా గర్హనీయం, చాలా శోచనీయమని నేను చెప్పదలుచుకున్నాను. కానీ ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి ఏంటి అనే దాని మీద మేము మాట్లాడకూడదు. అది కోర్టు ధిక్కారం అవుతుంది, అసలు మేము నైతికత కూడా కాదు. కానీ ఈరోజు అలాంటి ప్రచారం కూడా తెర మీదకి రావడం అనే దాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి చట్టం గురించి విలువ లేదు, కానీ చట్టంలో ఉన్న లొసుగుల మీద మాత్రం మంచి అవగాహన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ లొసుగులను అడ్డం పెట్టుకొని న్యాయస్థానాలను కూడా ఎలా తప్పుదోవ పట్టించాలి, న్యాయస్థానాలను కూడా తనకు అనుకూలంగా ఎలా వ్యాపారంగా మార్చుకోవాలనే దాని మీద వర్క్ చేసుకున్నాడు. దాన్ని తిప్పికొట్టడం కోసం మాలాంటి లాయర్లు, మీలాంటి పాత్రికేయ బృందాలు చక్కగా ఎప్పటికప్పుడు నిజాలని జనం ముందుంచి వాస్తవాలని కళ్ళ కట్టినట్టుగా చూపించిన వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం కావాలి, కానీ తను చేయలేని పని లేదు అనే దానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకి చివరికి న్యాయమూర్తులకు మేము లంచం ఇచ్చాము అని చెప్పి న్యాయస్థానాల మీద ప్రజలకి అసలు నమ్మకమే కోల్పోయే విధంగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేనైతే పర్సనల్గా అది జరిగి ఉండదు అనుకుంటున్నానండి. ఒకవేళ జరుగుంటే ఇంతకంటే దురదృష్టకరమైన విషయం ఇంకోటి ఉన్నదని నేను తెలియజేసుకుంటూ, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేను న్యాయమూర్తులకి, ప్రజలకి అందరికీ ఒక న్యాయవాదిగా తెలియజేసుకుంటున్నది ఏంటంటే, న్యాయస్థానం అనేది దేవాలయం, అక్కడ న్యాయమూర్తులు దేవుళ్ళు. కాబట్టి మనకి ఏదన్నా చివరిగా నాకు రక్షణ కావాలి, నేను బ్రతకాలి, నాకు హక్కులు కావాలి, నేను జీవించి ఉండాలి, ఆర్టికల్ 21, 14 to 21 రాజ్యాంగం ఏం చెప్తుందో వాటన్నింటినీ బ్రతికించుకునేటానికి మనం చేరుకునేది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కాబట్టి మన న్యాయస్థానాలను మనం గౌరవించుకుందాము. మరి అలానే చూస్తే కనుక ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న షర్మిల గారు చేసిన కీలకమైన వ్యాఖ్యలు, అన్నా నీకు తెలియదా మన కుటుంబంలో చిట్టు ఎవరు పెట్టారో, దానికి ఆ దేవుడే సాక్షి, మన తల్లిగారే విజయమ్మ గారే సాక్షి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఈరోజు షర్మిల గారి ఎంట్రీ చాలా సెన్సేషన్గా ఉన్నది మాత్రం నిజమండి. ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్ ప్రతిదీ కూడా చాలా సంచలనాత్మకంగా జనంలోకి వెళ్తూ ఉంది. కానీ ఇక్కడ అల్టిమేట్గా జరుగుతున్నది ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు తనకు అధికారం కావాలి అనుకున్నప్పుడు చెల్లిని తల్లిని కూడా దూరం పెట్టే విషయాన్ని ఇప్పటి వరకు మేము జనం మాట్లాడుకున్నారు. ఈరోజు సాక్షాత్తు షర్మిల అనే ప్రెస్ ముందుకు వచ్చి మా కుటుంబ కలహాలకు ఎవరు కారణం కాదు, మా అన్నే అని చెప్పడం అనేది అందుకంటే ఇంకా ఎవిడెన్స్ ఏముంటుందండి, ప్రూఫ్ ఏముంటుంది. కాబట్టి ఏంటంటే మా కుటుంబంలో కలహాలు తీసుకొస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు విసరడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము కాదు, వాళ్ళ చెల్లె సమాధానం చెప్పింది. కాబట్టి ఏంటంటే ఈరోజు మాకు అన్ని రకాల అన్యాయం మా కుటుంబంలో జరగడానికి కానీ, మేము చిన్నాభిన్నం అవడానికి కానీ, ఈవెన్ రాష్ట్రం చిన్నాభిన్నం అవడానికి కానీ కారణం జగన్ రెడ్డి అని మాట్లాడింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ అన్నయ్య పూర్తి పేరు కూడా ఆవిడ పలకలేదు అని అంటే చాలా బాధగా ఉందండి. కాబట్టి ఏంటంటే ఈరోజు షర్మిల ఒక చెల్లిలాగా కాకుండా ఒక రాజకీయ నాయకురాలుగా ఈరోజు తెర మీద చాలా శరవేగంగా ఆవిడ కార్యక్రమాలు కూడా కొనసాగించే క్రమంలో ఆవిడ మాట్లాడే ప్రతి మాట
మాకు ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలను విభజించిన తీరు ఏదైతే ఉందో ఆ విభజన తీరు ఇప్పటికి కూడా గాయంగానే ఉంది. ఆ గాయాల నుంచి ఇంకా బయటపడక ముందే అదే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిలా గారు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రం చెడిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు కారణం, జగన్ రెడ్డి ఇంకా కారణం అని చెప్పడానికి కూడా మేము దాన్ని మళ్ళీ తిరిగి ఖండిస్తున్నాం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, ఈరోజు పార్టీలన్నీ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఒకవైపు ఉండడాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో చూడొచ్చు. సో ఎందుకు మీకు పార్టీలన్నీ ఒకవైపు, నువ్వు ఒక్కడమే ఒకవైపు ఎందుకున్నావు? నువ్వు చేసిన పనుల వలన, నువ్వు కూర్చున్న చెట్టుని కొమ్మని నువ్వే నరుక్కుంటా రావడం వలన ఈరోజు నువ్వు ఒంటరోడు అయిపోయావు, తతిమా వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారు. కాబట్టి మేము మళ్ళీ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాట్లాడారో ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదాల్లో మీ చెల్లి షర్మిల కూడా ప్రయత్నం చేస్తుంది అనేది ఈ సందర్భం గుర్తు చేయదలుచుకున్నాను. ముఖ్యంగా చూస్తే కనుక నిన్న షర్మిల గారు మాట్లాడిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే షర్మిల చదువుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలనే అసలు ఎలా చూడాలంటారు మేడం? అసలు ఏమండి, షర్మిల ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి చెల్లెలు. రాగబోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అమ్మాయి. కాబట్టి ఏంటంటే తనకి రాజకీయ అవగాహన పుట్టుకతోనే వచ్చింది. కాబట్టి ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని బట్టి షర్మిల వ్యవహరిస్తుందని మనం అనుకోని అవసరం లేదు. పైగా అలాంటి చౌకబారు ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారనేది అసలు జరగని పని. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి ప్రజల్లోకి వెళ్ళాలి, సమస్యల మీద ఫైట్ చేయాలి, పోరాటం చేయాలి, ప్రజల్లో మళ్ళీ అవగాహన కల్పించాలి, తప్పు ఎక్కడ జరిగింది అనేది మళ్ళీ రియలైజ్ కావాలనే దాని మీదే ప్రయత్నం చేస్తున్నారు. రా కదలిరా అనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని జనంలోకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ షర్మిలాని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఈరోజు షర్మిల కూడా ఆ స్టేజ్లో ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జీరోలో ఉంది కాంగ్రెస్. ఆ జీరో నుంచి మొదలు పెట్టుకొని ఆమె వర్క్ చేసుకొని వాళ్ళు స్థిరపడటానికి బోల్డంత టైం పడుతుంది. కాబట్టి ఆవిడ వల్ల మాకేం నష్టం లేదు. సరే, ఇక్కడ చివరిగా ఒక విషయానికి వస్తే మేడం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్కి ఇంకా 100 రోజులు అంటే 3 నెలల పైన సమయం ఉన్నప్పుడే ఒక నిర్వేదంలోకి, ఒక నిరాశలోకి ఎందుకు వెళ్ళారు? దిగిపోవాలంటే ఇప్పటికిప్పుడు దిగిపోతాను, నాకేం బాధ లేదు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ఒకటండి, ఎవరైనా మనుషులు నువ్వు ఏ కొలత కొలుస్తావో ఆ కొలత కొలవబడతావు. నీ అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు, ఆచరణ ఏదైతే ఉందో అది నీ సొంత 151 మంది ఎమ్మెల్యేలను కుదిపేసింది. ఎంతలా కుదిపేసిందంటే ఈ 4.5 సంవత్సరాల్లో మీ మొహం చూడటానికి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూడటానికి కూడా నోచుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇక అంతకంటే తార్కాణం ఏముంటుందండి? ఫెయిల్ అయింది గవర్నమెంట్ అని చెప్పడానికి. అందుకని ఏంటంటే ఈరోజు 11th డే వచ్చేటప్పటికి నా వెనకాల ఎవరున్నారని చూసుకుంటే 151 మందిలో దాదాపు 50% బయటకు వచ్చేసేసి చాలా అసహనంగా ఉన్నారు, రాజీనామాలు చేస్తున్నారు. అందుకని ఆ నిర్వేదం ఎందుకు వస్తుంది అని అంటే తను కన్ను మిన్ను కాని రాకుండా వ్యవహరించిన తీరు వలన ఆయన నిర్వేదంలోకి వెళ్ళిపోయారు. అందుకే డిఫెన్స్లో పడిపోయి నేను ఓడిపోయినా నేను బాధపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ 2 విధాలుగా ఆలోచించాలండి. బహుశా తను ఓడిపోయినా కూడా పర్వాలేదు అని ఎందుకు అనుకుంటున్నాడంటే దోచుకోవాల్సింది అయిపోయింది. దానికి ఎవరెవరినైతే తాకట్టు పెట్టాలో వాళ్ళందరినీ పార్టీలో ఉపయోగించుకున్నాడు. అయితే 5 కోట్ల ప్రజానీకాన్ని కూడా తాకట్టు పెట్టారు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని జనంలోకి వస్తారండి? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా ఫేస్ పెట్టుకొని మీరు గెలుస్తారని చెప్తారండి? ఏ మొహం పెట్టుకొని మళ్ళీ సిద్ధం అని ఆయన ఇది చేస్తారు? ఏ కొత్త విషయాలు ఏం చెప్తావు నువ్వు? అందుకని ఏంటంటే ఇవన్నీ కాదండి, ప్రజల పిచ్చోళ్ళు కాదు. ఏదో ఒకసారి అవకాశం అంటే మోసపోయారు. మీరు కూడా ఏదో చాలా అంటే అంతకు మించి ఇస్తాను అని అంతకు మించి అనే ఒక మేనియా క్రియేట్ చేసావు కాబట్టి జనం ట్రాప్లో పడ్డారు. కానీ మీరు ఏమి చేయకపోగా, అంతకు మించి ఏమి చేయలేకపోగా ఉన్నదే పోగొట్టావనేది మేము చెప్పదలుచుకున్నాం.